హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు డే 5 అండ్ డే 7తో మన వార్మప్ సెషన్ అయిపోతుంది. డే 7 నుంచి రెగ్యులర్‌గా వర్కౌట్స్ మీరు కూడా నాతో పాటు చేయాలి. రేపు డే 6లో నేను మన వీక్‌కి సరిపడా వర్కౌట్ రొటీన్ నేను అప్‌లోడ్ చేస్తాను. లైక్ వీక్లీ 5 వర్కౌట్స్ పెడతాననమాట. విచ్ వీ కెన్ ఫాలో త్రూ అవుట్ దట్ వీక్. అండ్ ఎవ్రీ వీక్ కొత్త వర్కౌట్స్ నేను ఇంక్లూడ్ చేస్తుంటాను. అండ్ వీక్ మధ్యలో కూడా నేను ఏమైనా మనం యాడ్ చేసుకోవచ్చు అనిపిస్తే వాటిని కూడా నేను యాడ్ చేస్తుంటాను. సో, రేపు మనకి వర్కౌట్ వీడియో వస్తుంది. అండ్ ఈరోజు చాలామంది నాకు హెయిర్ ఫాల్ గురించి అడుగుతున్నారు అనమాట. నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశారు. ఈ డైట్ చేస్తూ ఉంటే మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది కదా, సో హెయిర్ ఫాల్ని ఎలా డీల్ చేస్తున్నారు అనేసి. దానికోసం నేను ఒక ఆయిల్ యూస్ చేస్తున్నాను, మన ఇంట్లోనే చేసుకునేది. ఇట్స్ లైక్ మొత్తం తగ్గిపోతుంది అని కాదు, మన కంట్రోల్లో ఉంటుందన్నమాట. హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. వర్కౌట్ చేస్తుంటే స్వెట్ అవుతూ ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు హెయిర్ ఇలా ఎప్పుడు వర్కౌట్ అయిపోగానే లీవ్ చేసుకొని డ్రై చేసుకుంటూ ఉండండి. అలాగే కొప్పు కట్టేయడం కానీ, జడ వేసుకోవడం, గట్టిగా పోనీ వేసుకోవడం చేయొద్దు. సో దట్ లోపల స్కాల్ప్కి కొంచెం గాలి ఆడనివ్వాలన్నమాట. అండ్ ఐ ట్రై టు డూ 2 days ఒకసారి హెడ్ బాత్ చేయండి. రోజు చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. 2 days వన్స్ చేయండి. ఇఫ్ యూర్ కంఫర్టబుల్ ఆల్టర్నేట్ డేస్ వన్స్. ఒకవేళ హెడ్ బాత్ చేయలేకపోతే ఇలా హెయిర్ లీవ్ చేసేసుకోండి వర్కౌట్ అయిపోయిన వెంటనే. ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ మనం చేంజ్ చేస్తున్నాము అంటే ఆబ్వియస్లీ విల్ హ్యావ్ హెయిర్ ఫాల్. వీ షుడ్ బి రెడీ ఫర్ దాట్. అండ్ కొంచెం న్యూట్రిషనల్ వాల్యూస్ బాగా ఉండే ఫుడ్ తీసుకుంటూ ఉంటే డైట్ చేస్తున్నా కూడా మనం ఏం తగ్గము. నట్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి, వెజిటబుల్స్ తీసుకోవాలి. ఎవ్రీడే మార్నింగ్ సోక్డ్ నట్స్ తీసుకోండి. నేను ఆ క్లిప్ ఇంకా నెక్స్ట్ నుంచి యాడ్ చేస్తాను. అది నేను బాదాం అవన్నీ నట్స్ అన్ని నానబెట్టుకోవడం నేను మర్చిపోతున్నాను, మీ అందరికీ చూపించడం కూడా మర్చిపోతున్నా. బట్ డైలీ మేము మాత్రం నట్స్ పౌడర్ ఒకటి చేసుకున్నాం కదా, అది లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాను నేను. దాన్ని మాత్రం నేను కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటాను అనమాట నా డైలీ రొటీన్లో. కర్రీలో వేసేస్తాను ఒక 2 spoons, లేదంటే చపాతీ రొట్టెలోకి నైట్ తినేటప్పుడు అది ఒక 2 spoons కోకోనట్ ఆయిల్ కలుపుకొని తినేస్తాము. అలా నట్స్ పౌడర్ కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తున్నాం, కానీ సోక్డ్ నట్స్ తీసుకోవట్లేదు అనమాట. బట్ ఈవెన్ అది కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుందాం, రెగ్యులర్గా మార్నింగ్ సోక్డ్ నట్స్ తీసుకోవడానికి. ఇవన్నీ తీసుకుంటూ ఉంటే హెయిర్ ఫాల్ అనేది కొంచెం ఏమీ మనకు భయపడేలాగా ఏమి అవ్వదు. బట్ స్టిల్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ టూ మచ్ ఆఫ్ హెయిర్ ఫాల్, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. థైరాయిడ్, వైటమిన్ బి డెఫిషియన్సీస్ ఉంటే కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. సో టెస్ట్ చేయించుకొని డాక్టర్ రికమెండేషన్ తోటి ప్రాపర్ సప్లిమెంట్స్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది. సో ఆయిల్ ఎలా చేశాను ఏంటి అనేది ఒక క్లిప్ యాడ్ చేశాను, చూసేసేయండి. ఆయిల్ రెసిపీ చూసే ముందు ఇంకొకటి చెప్పాలి. ఎవ్రీ సండే ఇప్పటి నుంచి నేను వెయిట్ అప్డేట్ చేస్తాను. సో రోజు వెయిట్ చూసుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. మనం ఒకవేళ అటు ఇటు అవుతుంటే వెయిట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, చాలా డిమోటివేట్ అవుతాము. అలా అవ్వకుండా ఉండాలంటే వీక్ మొత్తం కలిపి ఒకసారి చూసుకుంటే బెటర్గా ఉంటుందన్నమాట. సో నేను ఎవ్రీ సండే నా వెయిట్ అప్డేట్ చేస్తాను. సో రేపు వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి, నేను ఎంత వెయిట్ తగ్గాను అనేది మీకు తెలియాలి అంటే. అండ్ ఆయిల్ ఎలా చేయాలో చూసేసేయండి. సో హెయిర్ ఫాల్ కోసం ఆయిల్ చేయడానికి కోకోనట్ ఆయిల్, ఆముదము, ఇంకా రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్. మనకి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, అండ్ ఈవెన్ సూపర్ మార్కెట్స్లో కూడా ఇప్పుడు ఈజీగా దొరుకుతుంది. చాలా చాలా మంచిది మన హెయిర్ ఫాల్ కోసం. మన స్కాల్ప్ని హెల్దీగా ఉంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసి మనకి హెయిర్ గ్రోత్కి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్. తప్పకుండా హెయిర్ కేర్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఇది పెట్టుకోండి, రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్. మనం ఏదైనా హెయిర్ ప్యాక్ స్కర్ట్తో చేసుకున్న అలోవెరా జెల్ది కానీ ఈ హెయిర్ ప్యాక్ చేసుకున్న అందులో ఏదో ఒక 3-4 drops వేసేసుకొని పెట్టుకోండి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అవర్ స్కాల్ప్. అండ్ కొబ్బరి నూనె గురించి మన అందరికీ తెలిసిందే. మన హెయిర్ కోసం మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కొబ్బరి నూనె. సో కొబ్బరి నూనె అనేది మన హెయిర్ని బాగా మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది, స్కాల్ప్కి మంచిది, అండ్ మన హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఆముదం అయితే చాలా చాలా మంచిది మన హెయిర్కి. కాకపోతే మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం బికాస్ ఆఫ్ ఇట్స్ స్మెల్ అండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ టెక్స్చర్. చాలా థిక్గా ఉంటుంది కదా, అందుకని దీనికి ఏదన్నా కొంచెం ఇంకొక ఆయిల్ని యాడ్ చేస్తే మన హెయిర్ మీద స్ప్రెడ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. బట్ స్మెల్ గురించి మర్చిపోండి దాని గురించి, బికాజ్ మన తల మీద హెయిర్ ఉండడం కంటే ఈ స్మెల్ పెద్ద విషయం కాదు. సో చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా చూస్తారు మీరు క్యాస్టర్ ఆయిల్ వాడడం స్టార్ట్ చేస్తే, ట్రస్ట్ మీ. నేను ఇది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను అనమాట, ఈ ఆయిల్ రెసిపీ అనేది. సో మీరు కూడా ఫాలో అయ్యి దాని గురించి రిజల్ట్స్ మీరే తెలుసుకుందరు. ఈ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు హెయిర్ ఫాల్ అనేది మామూలే. అండ్
వర్కౌట్ చేయడానికి ముందే పెట్టేసుకోండి. బికాజ్ వర్కౌట్ తర్వాత హెయిర్ అంతా స్వెట్ ఉంటుంది కాబట్టి చాలా కష్టం అవుతుంది. వర్కౌట్‌కి ముందు ఒక 1 అవర్ ముందు పెట్టేసుకొని 1 అవర్, 2 అవర్స్ అలా ఉంచుకొని స్నానం చేసేసేయండి. హెడ్ బాత్ చేసేయండి. ఇఫ్ నాట్ నైట్ పెట్టుకొని మార్నింగ్ చేసుకున్నా కూడా దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. అంతే తప్ప 2-3 డేస్ పెట్టుకొని తలకు అలాగే ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పొల్యూషన్‌కి మనకు ఆయిల్ ఉంటే ఎక్కువ దుమ్ము అవన్నీ అబ్జార్బ్ చేసుకొని స్కాల్ప్ చాలా పాడైపోతుంది. సో ఒక నైట్ లేదు 1-2 అవర్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మంచిగా మీరు ఆయిల్‌ని వేడి చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకుంటే కూడా ఇంకా మంచిదనమాట. సో ఈ ఆయిల్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే 60% కొబ్బరి నూనె తీసుకుంటే 40% ఆముదం తీసుకోవాలి. అర్థమైంది కదా? 60% కొబ్బరి నూనె అండ్ 40% ఆముదం. అండ్ ఇందులోకి ఒకసారి పెట్టుకోవడానికి 5-6 డ్రాప్స్ ఆఫ్ రోజ్మెరీ ఆయిల్ అనమాట. జస్ట్ 5-6 డ్రాప్స్ చాలు. మన లెంత్ ఒకవేళ చాలా ఎక్కువగా ఉంది అంటే ఒక 10 డ్రాప్స్ తీసుకోండి. లేదంటే 5-6 డ్రాప్స్ ఇస్ ఇనఫ్. 60% కొబ్బరి నూనెకి 40% క్యాస్టర్ ఆయిల్ అండ్ 5-6 డ్రాప్స్ ఆఫ్ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అంతే. అండ్ ఒకవేళ మీరు కావాలి అనుకుంటే బాదాం ఆయిల్ కలుపుకోవచ్చు ఫర్ మోర్ స్మూతనింగ్ ఆఫ్ హెయిర్ అలా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా కలుపుకోవచ్చు అనమాట. బట్ దిస్ ఈజ్ ద మెయిన్ బేసిక్ ఆయిల్ రెసిపీ హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి. అండ్ సమ్టైమ్స్ సీజనల్ చేంజ్ కూడా ఉంటుంది, వాటర్ చేంజ్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎన్ని డ్రామాలు వేసినా కూడా హెయిర్ ఫాల్ మనం ఏం చేయలేము. సో కొంచెం ఓపిక పెట్టాలి, లైక్ ఆ 1 మంత్ పాస్ అవ్వడానికి. దెన్ ఇట్ విల్ బి నార్మల్. సో ఒక సీజన్ వాటర్ ట్రాన్సిషన్ అప్పుడు కంపల్సరీ హెయిర్ ఫాల్ ఉంటుంది ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే. సో దాని గురించి ఎక్కువ టెన్షన్ పడద్దు. మనం టెన్షన్ పడుతున్న కొద్దీ హెయిర్ ఫాల్ ఎక్కువవుతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువవుతున్న కొద్దీ టెన్షన్ ఎక్కువవుతుంది. ఇట్స్ అ విషియస్ సైకిల్. సో దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఈ రెసిపీ మాత్రం ఫాలో అవ్వండి. యుల్ ఫైండ్ గుడ్ రిజల్ట్స్. సో ఎప్పటికప్పుడు ఆయిల్ ఒక బౌల్లో రెడీ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు అంటే ఒక పెద్ద కంటైనర్లో ఈ రేషియోలో మిక్స్ చేసుకొని అలాగే పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై అయినా చేసేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. నేనైతే ఎప్పటిదప్పుడు కలుపుకొని బౌల్లో కొంచెం గోరువెచ్చగా చేసుకొని నాకు, యూకికి, ఈయనకి ముగ్గురికి పట్టించేస్తాను అనమాట. అండ్ ఆఫ్టర్ 1-2 అవర్స్ హెడ్ బాత్ చేసేస్తాను. సో అది ఈరోజు ఆయిల్ రెసిపీ. అండ్ ఈ డే ఎలా నడుస్తుంది అనేది ఇంకా మీరే చూసేసేయండి. యూకి బాగుందా? పాస్తా చెప్పనా? ఇప్పుడు యాక్చువల్లీ పాస్తాలో ఏం వేసానో చెప్పనా? పంకిన్ పాస్తా ఇది. కెన్ యూ గైస్ గెస్ ఇట్? అండ్ ఇంకా ఇవన్నీ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ కూడా ఉన్నాయి. దొరకలేదు. మాది బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి 11:30 అయింది. సాటర్డేస్ అండ్ సండేస్ అస్సలు బాగుండదు మాది టైమింగ్స్. సో మేము వచ్చేసి క్రీమీ పంకిన్ పాస్తా తిన్నాం. సో చాలా హెల్దీ రెసిపీ అనమాట. సూపర్ టేస్టీగా కూడా ఉంది. అండ్ టైమ్ ఏవి చెప్పట్లేదు బికాజ్ ఎంత అని 11:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంకా లంచ్ ఎన్ని గంటలకు తినగలుగుతాం చెప్పండి. అందుకనేసి సాటర్డే సండేస్ అనేది కొంచెం ఫ్రీగా కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో రెసిపీ షేర్ చేస్తాం. మధ్యాహ్నం 1 o'clockకి మేము కాఫీ తాగాం. అండ్ ఈయన కేక్ తీసుకొచ్చారనమాట. అందుకని కేక్ ఇంకా కాఫీ, తను నార్మల్ మిల్క్ కాఫీ తాగాడు, నేను మాత్రం బ్లాక్ కాఫీ. ఇట్ వాజ్ 1.5. ఒకవేళ మీరు ఈ 2 days ఫాలో అవ్వలేకపోయినా క్వాంటిటీస్ మాత్రం ఎక్కువ తినకండి. అన్ని రకాలు తినొచ్చు. వీకెండ్స్ అంతా బయటికి వెళ్ళడము, ఏవేవో తిరగడము, ఇంటికి ఏమైనా తీసుకురావడం ఉంటుంది కాబట్టి అన్నీ తినండి. బట్ ద క్వాంటిటీస్ పరంగా కొంచెం జాగ్రత్త పడుతూ ఉంటే సరిపోతుంది అనమాట. సో నేను నార్మల్గా అయితే మినిమం 2 slices తింటాను, ఇవి పెద్దవే అయినా కూడా. బట్ స్టిల్ నేను ఒక 1 piece రవ్వ కేక్ తిన్నాను అనమాట. అండ్ కాఫీ, టీ ఇవి కూడా 2-3 times కాకుండా డే మొత్తంలో ఒక్కసారి తాగేలాగా చూసుకుంటే వీకెండ్స్ కూడా ఇలాంటి చీజ్ చేసినా కూడా ఏం టెన్షన్ లేదు. అండ్ డిన్నర్కి 2 చపాతీ విత్ లేడీస్ ఫింగర్ కర్రీ అనమాట. సో కరెక్ట్ 6 o'clockకి తిన్నాను. ఇందులోకి నేను నట్స్ పౌడర్ గురించి చెప్తున్నాను కదా, ఆ నట్స్ పౌడర్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని ఒక చపాతీ దాంతో కూడా తిన్నాను. అండ్ కొంచెం పాస్తా మిగిలితే ఆ పాస్తా కంప్లీట్ చేసేయడానికి తినేసాను అనమాట.
ఇదంతా బాగుంది, డిన్నర్ దాకా బాగా నడిచింది అనుకుంటే నైట్ 9:30కి మూవీ చూస్తుంటే ఐ వాంటెడ్ టు హ్యావ్ చీజ్ కేక్. సో చీజ్ కేక్ తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడు తెప్పించే దగ్గర కాకుండా గ్లెన్లో తీసుకుంటాం, బట్ ఈసారి చావడిలో తీసుకున్నాం. ఇట్ వాజ్ నాట్ నైస్. అంటే ఇట్ వాజ్ టేస్టీ బట్ ఇట్ వాజ్ లైక్ ఐస్ క్రీమ్ అనమాట, చీజ్ కేక్ లాగా లేదు. సో ఐస్ క్రీమ్ లాగా ఉంది, నాకు తినాలనిపించినట్లు లేదు కాబట్టి నేను హాఫ్ పీసే తిన్నా తెలుసా. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్. తినాలి బట్ స్టిల్ ఎంత తినాలి అనేది చూసుకోవాలి. హాఫ్ పీస్తో వి స్టాప్డ్. సో దట్స్ హౌ వీ కెన్ మేనేజ్ ఈవెన్ ఆర్ క్రేవింగ్స్. మొత్తానికి మానేస్తే ఈరోజు కాకపోతే రేపైనా తింటాము తప్పకుండా. అందుకని తిన్నా ఒక ముద్ద 2 ముద్దలు లేదు, హాఫ్ పీస్ తిని స్టాప్ చేయాలన్నమాట. సో ఇది సాటర్డే వ్లాగ్. ఈరోజు నేను ఏం తిన్నాను ఏంటి అనేది చూస్తున్నారు కదా. సో అటు ఇటు అయినా కూడా ఏం ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు, బికాజ్ దిస్ ఈజ్ హౌ ఆర్ డేస్ గో. ఒకరోజు కరెక్ట్గా చేసి రెండో రోజు కరెక్ట్గా చేయలేకపోవడం వల్ల ఎలాంటి గిల్ట్ అవసరం లేదు. అండ్ స్ట్రిక్ట్గా ఇంతే చేయాలి, ఇంతే తినాలి, ఇదే తినాలి అనుకుంటే మాత్రం మనం దాన్ని సస్టైన్ చేయలేము. బికాజ్ ఐ నో హౌ ఇట్ వర్క్స్. ఇన్ని ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాం మనం. ప్రతి ఒక్కరూ ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో వీ ఫీల్ లైక్ వీ హ్యావ్ టు లూజ్ వెయిట్. సో మనం డైట్ ఫాలో అవుతాం, ఆపేస్తాం, డైట్ ఫాలో అవుతాం, ఆపేస్తాం. సో పర్టికులర్ డైట్ ప్లాన్స్ అని అవి ఇవి చూసుకుంటూ ఆ డిసప్పాయింట్మెంట్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. అందుకని ఈ 90 డేస్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా, అమ్మో నేను చేయలేకపోతున్నాననే ఓవర్వెల్మింగ్గా ఫీల్ అవ్వకుండా మన రోజు చేసేవి కరెక్ట్గా ఎలా చేయాలి అనే పర్స్పెక్టివ్ తోటే వెళ్ళండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో వీకెండ్స్ ఆర్ ఫర్ ఎంజాయ్మెంట్, బట్ ఆ ఎంజాయ్మెంట్ కూడా లిమిటెడ్గా కరెక్ట్ వేలో చేయాలి. డే మొత్తం ఇంక ఈరోజు చీట్ కదా అనేసి బీభత్సంగా కూర్చొని రోజు పొద్దున మధ్యాహ్నం రాత్రి బిర్యానీలు ఇవన్నీ తినకుండా, ఒకవేళ బిర్యానీ తిన్నా కూడా కొంచెం ఫుల్ ప్లేట్ తినకుండా హాఫ్ ప్లేట్ తినడము అలాంటివి చేసుకుంటూ కంట్రోల్ చేసుకుందాం. కొన్ని రోజులు అయిపోయాక సీరియస్లీ మనం ఫుల్ ప్లేట్ బిర్యానీ తినలేము. హాఫ్ ప్లేట్ ఇంకా దానికంటే కొంచెం తిన్నా కూడా కడుపు నిండిపోతుంది. మన కడుపు నిండిపోతుంది, మన హార్ట్ నిండిపోతుంది, కాబట్టి మనకు తృప్తిగా ఉంటాం అనమాట. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా ఇన్స్టా ఐడి కూడా నేను ఇస్తున్నాను స్క్రీన్ మీద. డూ ఫాలో మీ. అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా పర్సనల్గా నాతో ఒక మెసేజ్ చేయాలి అనుకుంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి అండ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దాట్ వీ కెన్ కనెక్ట్. నచ్చితే లైక్, అండ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.